100 పౌర నౌకలతో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ విన్యాసాలను నిర్వహించింది. భారీగా యుద్ధ నౌకలను మోహరిస్తుంది. సముద్రంపై తేలియాడే ద్వీపాన్ని సిద్ధం చేస్తుంది. ఈ పరిణామాలు ఓ చిన్న ద్వీప దేశాన్ని మాత్రం టెన్షన్ పెడుతున్నాయి. డ్రాగన్ కంట్రీ తమ దేశం ఆక్రమణకు సిద్ధమైందేమోనని భయపడుతోంది. భారీగా సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోంది. అమెరికా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తోంది. నిజంగానే డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధమైందా? ద్వీపదేశంపై చైనా దాడి చేయడానికి ఇది సరైన సమయమేనా? చైనా ఆక్రమణకు దిగితే డ్రాగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. యుద్ధానికి డ్రాగన్ కంట్రీ సన్నద్ధమైందా? భారీ తేలియాడే నౌకను చైనా ఎందుకు నిర్మిస్తోంది? తైవాన్ ఆక్రమణకు దిగితే చైనా విధ్వంసం తప్పదా? డ్రాగన్ కంట్రీ యుద్ధ ఘంటికలు మోగిస్తోంది. తైవాన్ను ఎలా ఆక్రమించుకోవాలో పౌర నౌకలతో ప్రాక్టీస్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరిగా తేలియాడే ద్వీపాన్ని చైనా నిర్మిస్తోంది. నేవీ మోహరింపులు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ఈ శతాబ్దపు అతి పెద్ద భౌగోళిక రాజకీయ సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆ సందేహమే తైవాన్ ఆక్రమణకు చైనా సిద్ధమైందా? క్షేత్రస్థాయిలో చైనా మోహరింపులను చూస్తే ఈ సందేహాలు బలపడుతున్నాయి. అందుకు తాజా శాటిలైట్ చిత్రాలు చూడండి. చిత్రాలు వేసవి నాటివి. తైవాన్ను ఎలా ఆక్రమించుకోవాలో చైనా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో ఉన్న నౌకల్ని గమనించారా? అవేమీ యుద్ధ నౌకలు కాదు, అవి పౌర నౌకలు. కార్లు తరలించే కార్గో షిప్లను తైవాన్ ఆక్రమణకు చైనా వినియోగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 100కు పైగా చైనా నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. చైనా గ్వాండాంగ్ ప్రావిన్స్ బీచ్లో ఇవి హల్చల్ చేశాయి. అయితే పౌర నౌకలను సైనిక విన్యాసాలకు చైనా ఎందుకు ఎంచుకుంది? ఒకవేళ ఆక్రమణకు చైనా దిగితే తప్పనిసరిగా తమ సైనికులను తైవాన్లో దించాలి. ఎంతమంది సైనికులు తెలుసా? సుమారు 3 లక్షల నుంచి 10 లక్షల మంది సైనికుల్ని చైనా తరలించాల్సిన అవసరం ఉందని తైవాన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం తైవాన్కు ఎంతమంది సైన్యాన్ని తరలించే సామర్థ్యం చైనాకు ఉంది? కేవలం 20,000 మంది సైనికులను మాత్రమే చైనా తరలించగలదు. అందుకే చైనా పౌర నౌకలను యాక్షన్లోకి దించుతోంది. సో ఈ నౌకలు చైనా ల్యాండింగ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. పౌర నౌకలు భారీగా సైనికుల్ని తరలించడంతో పాటు ఆయుధాలను కూడా రవాణా చేయొచ్చు. అయితే చైనా వేస్తున్న ఈ తుగడలు కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో సుమారు 800కు పైగా పౌర నౌకలను వినియోగించారు. డన్కర్క్లోని బ్రిటిష్ సైనికులను కాపాడేందుకు ఆ నౌకలను వాడుకున్నారు. సో చైనా వ్యూహాలు అద్భుతమైనవేమీ కాదు. కానీ తైవాన్ ఆక్రమణకు మాత్రం చైనా సిగ్నల్ ఇస్తోంది. అయితే పౌర నౌకల విన్యాసాలతో చైనా చర్యలు ఆగిపోలేదు. సైన్స్ ఫిక్షన్ మూవీలో మాదిరిగా తేలియాడే ఓ ద్వీపాన్ని చైనా నిర్మిస్తోంది. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే సముద్రంలో కదిలే ఓ కోటగా చెప్పొచ్చు. రికార్డుల ప్రకారం కదిలే ద్వీపాన్ని శాస్త్ర పరిశోధనల కోసం చైనా ఉపయోగించనుంది. కానీ దాని ప్రత్యేకతలు వింటే మాత్రం అనుమానం కలగక మానదు. ఈ కదిలే ద్వీపం బరువు 78,000 టన్నులు. చైనాలోనే అతి పెద్ద వార్షిప్ ఫ్యూజియన్ క్యారియర్ బరువు ఇది కూడా ఉంటుంది. సాధారణ షిప్లకు ఒకటే పడవ భాగం ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మించే కొత్త దానికి మాత్రం 2 పడవల భాగం ఉంటుంది. సుమారు 4 నెలల పాటు 238 మంది ఈ ద్వీప నౌకపై నివసించగలరు. బయట నుంచి వస్తువుల సరఫరా అవసరం లేదు. బయట నుంచి కాంటాక్ట్ అస్సలే అవసరం లేదు. అందులోని సిబ్బంది స్వయం సమృద్ధిగా ఉంటారు. చైనా తయారు చేసిన కదిలే ద్వీప నౌకలో మరొక ఆసక్తికరమైన అంశం ఉంది. దీని నిర్మాణం బయట నుంచి ప్రత్యేకంగా ఉంటుంది. దీని ప్యానళ్లు న్యూక్లియర్ షాక్ తరంగాలను కూడా తట్టుకుంటాయి. ఒక సైన్స్ నౌకకు అణుదాడిని తట్టుకునే సామర్థ్యాన్ని ఎందుకు కల్పించారు? ఎందుకు అణుషాకులను తట్టుకునేలా దీన్ని చైనా నిర్మించింది? ఎందుకంటే చైనా అసలు ఉద్దేశం సైన్స్ ఏమాత్రం కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక అడ్వాన్స్డ్ విమానవాహక నౌక. తమ శక్తిని ప్రదర్శించడానికి చైనా ఈ కదిలే ద్వీపాన్ని వాడుకోవడానికి ప్లాన్ వేసింది. అయితే వెంటనే ఇది అందుబాటులోకి రావడం లేదు. దీన్ని 2028లో సముద్రంలో చైనా మోహరించనుంది. అయితే అసలు ప్రశ్న, తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా సిద్ధమైందా? ఇక్కడ పరిగణించాల్సిన అంశాలు 3 ఉన్నాయి. మొదటి అంశం, యుద్ధానికి చైనా మిలిటరీ సంసిద్ధం అవ్వలేదు. సైనికులను తరలించేందుకు అవసరమైన భారీ నౌకలు చైనా వద్ద తగినన్ని లేవు. ఆఖరికి పౌర నౌకలు కూడా సరిపోవు. ఇప్పటికిప్పుడు తైవాన్ను ఆక్రమించుకోవాలంటే చైనా భారీ ముప్పును ఎదుర్కోవలసి వస్తుంది. రెండో అంశం, చైనా యుద్ధానికి సిద్ధమవుతూ ఉండడంతో మరోవైపు కూడా అంతే స్థాయిలో ప్రక్రియ మొదలైంది. తైవాన్ సైతం తమ రక్షణను భారీగా పెంచేస్తోంది. ఈ వారం తైపీకి భారీగా ఆయుధాల విక్రయానికి అనుమతించింది. తైవాన్కు $70 కోట్ల విలువైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అందించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిజానికి ఒక తైవాన్కే కాదు, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో మిత్రదేశాలన్నింటికీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇచ్చేందుకు అమెరికా ఓకే చెప్పింది. $6,000 కోట్ల రక్షణ బడ్జెట్ను జపాన్ ప్రకటించింది. ఆస్ట్రేలియా అణు సామర్థ్యమున్న జలాంతర్గాములను కొనుగోలు చేస్తోంది. ఫిలిప్పైన్స్ F-16 యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేస్తోంది. అయితే ఆయా దేశాలు క్రియాశీలకంగా తైవాన్ రక్షణకు యాక్షన్లోకి దిగుతాయా అన్నది ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. కానీ ఆయా దేశాలు సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ రక్షణ వ్యవస్థలను పెంచుకుంటున్నాయి. అయితే మూడో అంశం వాణిజ్యం ముప్పు. డ్రాగన్ కంట్రీ అంతర్జాతీయ వాణిజ్యంపైనే ఆధారపడింది. సుమారు 73% చమురును విదేశాల నుంచి బీజింగ్ దిగుమతి చేసుకుంటోంది. జీడీపీలో 20% ఆదాయం ఎగుమతుల నుంచే వస్తోంది. సో వాణిజ్యం ఆగిపోతే చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ విషయం జిన్పింగ్ కు బాగా తెలుసు. అందుకే రష్యా నుంచి ప్రత్యామ్నాయ చమురు భద్రతకు జిన్పింగ్ ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు గ్రీన్ ఎనర్జీపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాడు. దేశీయంగా విద్యుదుత్పత్తిని పవర్ఫుల్ మార్కెట్గా మార్చేందుకు యత్నిస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాణిజ్యం లేకుంటే చైనా మనుగడ కష్టం. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకుంటే ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్యం ఆగిపోతుంది. అడ్డంకులు లేదా ఆంక్షలు అందుకు కారణం కావచ్చు. మొదటి ప్రశ్న, తైవాన్ను ఆక్రమించుకోవడానికి చైనా సిద్ధమైందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తైవాన్పై చైనా దండెత్తడం లాజిక్ అనిపించదు. కానీ ఆక్రమణ వంటి నిర్ణయాలను లాజిక్తో మాత్రం తీసుకోరు. ఏదో సమయంలో దాడి చేయాలన్న ప్లాన్ మాత్రం చైనాకు ఉంది. అది ఎప్పుడు అన్నది మాత్రం స్పష్టత లేదు.